ప్రతి ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ చూసినా కానీ ఇప్పుడు ఏ హాస్పిటల్ చూసినా కానీ ఆల్వేస్ డబ్బుల కోసమే చూస్తూ ఉంటారు. మీకు అసలు ఫౌండేషన్ కూడా ఎందుకు స్టార్ట్ చేయాలని అనిపించింది మ్యామ్? బికాజ్ ఎంత కమర్షియల్గానే వెళ్ళొచ్చు కదా ఒక హాస్పిటల్ రన్ చేస్తున్నప్పుడు. మన దగ్గరికి ఈ ENT స్పెసిఫిక్ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత లాట్ ఆఫ్ రూరల్ క్యాంపెయిన్స్లో ఫ్రీ క్యాంప్స్ చేయటం జరుగుతూ ఉంటుంది. వెన్ వీ వర్ డూయింగ్ ఆల్ దీస్ క్యాంప్స్ వీ యాక్చువల్లీ సా or identified lot of hearing loss kids. So we actually wanted to do something, and my foundation tagline says committed to cure deafness. So that's when the NGO evolved. మీరు స్టార్ట్ చేసిన ఫౌండేషన్ ఉంది కదా మ్యామ్, దాని ద్వారా ఎట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు? మా రీసెర్చ్ ఫౌండేషన్ మా నుంచే ఇవాల్వ్ అయింది కాబట్టి we went through మా. Always the curiosity was hearing loss way too high. అంటే అసలు ఎంతమంది పిల్లలు అంటే హైజీన్ లేదు, డైలీ లేబరర్ పిల్లలు, వీళ్ళందరినీ మా దగ్గరికి అంటే ఐడెంటిఫై అయిన తర్వాత వీ వర్ సపోజ్ టు బ్రింగ్ దెమ్ అండ్ సే ఆ ఇన్సిడెంట్స్ వాజ్ సో మచ్. వీ థాట్ ఆఫ్ రన్నింగ్ దీస్ ప్రోగ్రామ్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ. సో నేను ఆల్మోస్ట్ రూరల్ క్యాంప్స్ చేసేదాన్ని. ఎక్కడ రొటీన్ బస్సులు కూడా పోయేవి కాదు, అంత మూలలకి వీ యూస్ టు డ్రైవ్ ది వెహికల్స్ అండ్ గో టు ఐడెంటిఫై చిల్డ్రన్. సో క్యాంప్స్ ఒకటి చేస్తాము రూరల్స్లో. వీ ఐడెంటిఫై చిల్డ్రన్ విత్ హియరింగ్ లాస్. వీ డూ ఆల్ ద బ్యాటరీ ఆఫ్ టెస్ట్ విచ్ ఇస్ సపోజ్ టు బీ డన్ ఫర్ ద చైల్డ్. అండ్ దెన్ హూఎవర్ ఇస్ రిక్వైర్డ్, హియరింగ్ ఎయిడ్ ఫిట్ చేస్తే హియరింగ్ ఎయిడ్, కాక్లియర్ ఇంప్లాంట్ అంటే అదొక సపరేట్ బాస్కెట్లోకి వెళ్ళిపోతుంది, వేర్ అగైన్ దెర్ ఇస్ అ బ్యాటరీ ఆఫ్ టెస్ట్ విచ్ ఇస్ డన్. అండ్ దెన్ కాక్లియర్ ఇంప్లాంటేషన్స్ కూడా నేను వీ రిక్వెస్ట్ డోనర్స్ అండ్ పీపుల్ టు కమ్ ఫార్వర్డ్ టు డొనేట్ ఇంప్లాంట్స్ అండ్ డూ సర్జరీస్. ENT కాబట్టి సర్జరీస్ అండ్ థెరపీ ఇస్ డన్ ఫ్రీ ఫ్రమ్ అస్. సో ఫ్రమ్ ఐడెంటిఫైయింగ్ టు ది కంప్లీట్ సొల్యూషన్ వీ వర్క్ ఆన్ దిస్ ఫర్ మా రీసెర్చ్ ఫౌండేషన్. ఇంతకుముందు మల్టీ రిహాబిలిటేషన్ సెంటర్స్ అన్నారు కదా మ్యామ్, అసలు అక్కడ ఏం చేస్తారు మ్యామ్ మల్టీ రిహాబిలిటేషన్ సెంటర్స్లో? మల్టీ రిహాబిలిటేషన్ సెంటర్ అంటే డెవలప్మెంటల్ డీలేస్. కొంతమంది పిల్లలకు ఆటిజం ఈజ్ అ ఫేవరెట్ వర్డ్ విచ్ ఎవ్రీబడి ఈజ్ లిస్టనింగ్ నౌ, రైట్? సో ఆటిజం ఉన్నా, హైపర్ యాక్టివ్ ఉన్నా, తొందరగా స్పీచ్ రావట్లేదు అంటే మనకి మైల్ స్టోన్స్ ఉంటాయి కదా, ఆ మైల్ స్టోన్స్లో పడిన వాళ్ళందరికీ ఇక్కడ ఒక టీమ్ ఆఫ్ ప్రొఫెషనల్స్ కూర్చుంటారు. లైక్ ఒక సైకాలజిస్ట్, ఒక ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఒక స్పీచ్ థెరపిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్, అట్లా ఫిజియోథెరపిస్ట్, వీళ్ళందరూ కలిసి ఆ డెవలప్మెంట్ డీలేస్లో ఉన్న చిల్డ్రన్కి వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ దే గివ్ దట్ ట్రీట్మెంట్. మేక్ షూర్ దట్ ద చైల్డ్ ఈజ్ ఇండిపెండెంట్ అట్ అ వెరీ ఎర్లీ స్టేజ్. యు నో దట్ ఫేమస్ సామెత మొక్కై వంగనేది. సో దానికి ఎర్లీ ఇంటర్వెన్షన్ మ్యాచెస్. సో ద ఎర్లీ యూ ఐడెంటిఫై, the best treatment can be given and independent the child becomes. See overall ga దీని అన్నిటికీ ఏంటంటే హియరింగ్ మీద వర్క్ చేసిన, డెవలప్మెంటల్ డిలేస్ మీద వర్క్ చేసిన, ఇట్స్ టు మేక్ దట్ హ్యూమన్ ఇండిపెండెంట్ ఇండివిజువల్, నాట్ బీయింగ్ డిపెండెంట్ ఆన్ ద ఫ్యామిలీ. ఎస్ మ్యామ్. అండ్ మా రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఇప్పుడు ఏ స్టేట్స్లో స్ప్రెడ్ అయింది మ్యామ్? లేదండి, ఇట్స్ ఓన్లీ హియర్. హాస్పిటల్ హ్యాస్ బ్రాంచెస్. వీ హ్యావ్ వన్ ఇన్ కోల్కతా అండ్ వన్ ఇన్ నవీ ముంబై, అది కూడా రీసెంట్గా పెట్టాం. ఇంతకుముందు మీరు వేరియస్ విలేజెస్లో చేస్తున్నామన్నారు కదా మ్యామ్, లైక్ మెడికల్ క్యాంప్స్ లాంటివి పెడుతున్నారు. సో ఇట్లాంటివి ఎన్ని ప్లేసెస్లో పెట్టారు మ్యామ్ ఇప్పటి వరకు? ఇన్ న్యూమరస్ అండి. వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 2006 and 2007. So I think there were months when we used to do around 40 camps per month. Okay. So I'm a Rotarian also, a proud Rotarian, and I have been supported by Rotary also. Oka acoustic hearing mobile screening van icharu. Okay. So it was given to me, and then with that also it is much more easy for me to go to the rural. So almost nelakoka 5 to 8 camps with the van, and other than the camp with ENT screening aithe we do around 15-20 camps per month. ఈ స్క్రీనింగ్ అనేది ఏదైనా స్పెసిఫిక్ ఏజ్ వాళ్ళకే చేస్తారా లేకపోతే అందరికీ చేస్తుంటారా? వెరీ నైస్ క్వశ్చన్. ఇట్స్ అ న్యూ బోర్న్ హియరింగ్ స్క్రీనింగ్. సో మా హాస్పిటల్లో ఆల్ ద చిల్డ్రన్
జస్ట్ బార్న్ నుంచి 2 years వరకు వీ ఆస్క్ ఎవ్రీబడి టు అండర్గో దిస్ న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్. దాంట్లో ఒక టెస్ట్ రన్ చేస్తారు విచ్ షోస్ వెదర్ యువర్ హియరింగ్ ఈజ్ నార్మల్ ఆర్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద హియరింగ్. సో దిస్ న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్. నెక్స్ట్ యూ హ్యావ్ ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ, ఆటోఎకస్టిక్ ఎమిషన్స్ అంటారు దాన్ని. దాని తర్వాత బెరా అండ్ ఏఎస్ఎస్ఆర్. దిస్ ఇస్ ద బ్యాటరీ ఆఫ్ టెస్ట్ విచ్ వీ రన్. రూరల్స్కి వెళ్ళినప్పుడు కూడా wherever you identify the child with hearing loss on the screening, ఇమీడియట్గా మిగతా టెస్టులు కూడా చేస్తాం. ద స్క్రీనింగ్ వ్యాన్ ఈజ్ ఎక్విప్డ్. ఓకే. సో ఓన్లీ 0 నుంచి 2 years పిల్లలకే చేస్తున్నాను. అంతవరకు చేస్తే చాలు కదా, అప్పటికల్లా ఐడెంటిఫై అయిపోతే దిస్ ఈజ్ అగైన్ ఎర్లీ ఐడెంటిఫికేషన్. ఎర్లీ స్క్రీనింగ్ పెద్దవాళ్ళకి ఉంటే మ్యామ్ ఎనీబడి కెన్ గెట్ అ హియరింగ్ స్క్రీనింగ్ డన్. సో నవడేస్ ద హోల్ స్టోరీ ఈజ్ విత్ earpods and bluetooths all over. So malo we have a special test called hearing sensitivity test, which you can come get your screening done. మీకు హియరింగ్ లాస్ ఎప్పటి నుంచి వస్తుంది అనేది మేము చెప్పగలుగుతాం. అప్రాక్సిమేషన్. ఓకే, నెక్స్ట్ 5 years you will start to get your hearing loss అనేది చెప్తాం. ది హెడ్సెట్స్ డోంట్ ట్రబుల్ అండి. హెడ్సెట్స్ డోంట్ ట్రబుల్, బట్ ఎనీథింగ్ ఆఫ్టర్ 2-3 hours with high volume is not right. ఇయర్ పాడ్స్ ఉంటాయి చూడండి, దాట్ ఈస్ వెరీ బ్యాడ్. సో నాట్ లాంగ్. సో ఇప్పుడు మీరు ఇది చేస్తున్న క్రమంలో లైక్ వేరియస్ విలేజెస్లో మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కండక్ట్ చేసి ఉంటారు కదా, చేస్తున్నప్పుడు మీరు చూసినటువంటి ఏదైనా మీరు ఫేస్ చేసినటువంటి ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? ఓ ఎస్, హియరింగ్ స్క్రీనింగ్ ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్స్ బ్రహ్మాండంగా ఎవ్రీబడి ఈజ్ టాకింగ్, బట్ వే బ్యాక్ ఇన్ 2005-06 when we actually wanted to go and do camps, ఐడెంటిఫై అయిన పిల్లలు ఉండేవాళ్ళు. పేరెంట్స్ నెవర్ యూస్ టు యాక్సెప్ట్. అలా ఏమన్నా చెప్పంగానే మీరు వెళ్ళిపోండి అని చెప్పేవాళ్ళు. మా తెలుసు మా పిల్లలందరూ బాగానే వింటున్నారు, మీరు వెళ్ళిపోండి అని అనేవాళ్ళు. దేర్ వర్ ఐ మై సెల్ఫ్, ఐ వాజ్ గోయింగ్ ఫర్ ద క్యాంప్స్ మై సెల్ఫ్ అండ్ ఐ యూస్ టు ఫేస్ దిస్. దేర్ వాజ్ అ చైల్డ్ హూ వాజ్ ఐడెంటిఫైడ్ అండ్ ఐ టోల్డ్ ద మదర్, పిల్లని తీసుకొని పరిగెత్తుకుని వెళ్ళిపోయింది ఇంటికి. సో నేను ఐ వాజ్ నాట్ రెడీ టు లీవ్, సో ఐ వెంట్ విత్ సర్చింగ్ ఇల్లు ఎక్కడ ఊళ్ళల్లో కదండి, ఎవ్రీబడి నోస్ వేర్ సంబడి ఈజ్ స్టేయింగ్. సో ఇల్లు అనే డోర్ నాక్ చేస్తే షీ సెడ్ నేను డోర్ తీయను అని చెప్పింది. అమ్మ ఫ్యాక్ట్ ఇది, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయి మీరు ఇప్పుడు ఏం చేయొద్దు, అట్లీస్ట్ నా మాట వినండి అని చెప్పి దెన్ ఐ హ్యాడ్ టు. షీ జస్ట్ లైక్ నాకు అన్నీ తెలుసు, నువ్వు పోమ్మ అంది. I didn't leave. Again, I was talking to her, tried talking, told our sarpanch ki వాళ్ళకి. And then after 2-3 months, she came back herself. So I succeeded that way. Yes, ma'am. So మీరు చేస్తూ ఉంటారు కదా మ్యామ్, క్యాంప్స్ ఇవన్నీ చేస్తుంటారు. అసలు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తారు? లైక్ ఇప్పుడు మా దగ్గరికి మీరు విలేజెస్కి రారు అనుకోండి, ఒకవేళ మా దగ్గర ఎవరికైనా అట్లా ఉంది అని ఐడెంటిఫికేషన్ ఎట్లా చేయొచ్చు? Sir, without hearing screening, it is difficult. Okay. ఇప్పుడు కూడా అండి, even today I have people who are getting me babies with 1.6 year అంటే 1 year 6 months, 1 year 9 months. ఇన్ని రోజులు ఏం చేసిండ్రమ్మా అంటే మాకు తెలియలేదండి అంటారు. See, just small observation. When the child is not responding, okay, like ఒక్కసారి పిలవంగానే 2 సార్లు పిలవంగానే పలకలేదు, is something to be noticed. Whistle, cooker whistle వస్తుంది, but she didn't react to it there. Okay. Door bell, door knock, ఎవరో ఒకళ్ళు ఒక్కసారి if you can identify, it will be really good. నాకు నిన్న మొన్న వచ్చిన కూడా ఒక బేబీ వచ్చింది, 1 year 8-7 months, who I was asking them, అమ్మా आपको कितने बच्चे हैं అంటే 2 అన్నది. మరి సునాయి నే దేరా అంటే నీకు తెలియలేదా అంటే గౌర్ నై కరే అన్నది. అండ్ షీ ఈజ్ 1 year 8 months now. సో ఇక్కడ మా పెయిన్ ఏంటంటే, ఇఫ్ యూ ఐడెంటిఫై ద చైల్డ్ ఎట్ 6 months, యూ కెన్ ట్రీట్ ద చైల్డ్ ఎట్ 9 months. వెన్ యూ ట్రీట్ ద చైల్డ్ ఎట్ 9 months, దెర్ ఈస్ నో థెరపీ నీడెడ్. ఓకే. బికాస్ హియరింగ్ లేకపోతేనే మాట్లాడలేరు. సో న్యూరల్ ప్లాస్టిసిటీ గోస్ హై యాజ్ యూ గ్రో. ఇప్పుడు చిన్నపిల్లల్ని నీళ్ళల్లో వేసేస్తే వాళ్ళు స్విమ్ చేసుకుంటూ పైకి వస్తారు. ఇట్స్ ప్రూవన్. If like we go down. Yes. Right? So the early the age, the better are the results. Yes.